నవరాత్రుల్లో 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారికి బెల్లం పరమాన్నం అంటే క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతాము. దీనికోసం ఒక గిన్నెలోని లీటర్ పాలని బాగా మరిగించుకొని ఒక పొంగొచ్చాక కడిగిన బియ్యం ఒక గ్లాస్ వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికి కొంచెం దగ్గర పడ్డాక అందులోకి ఒక స్పూన్ ఏలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోని కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని అది బాగా వేగాక దాన్ని మనం క్షీరాన్నంలో కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఒక గ్లాస్ బెల్లం వేసుకొని కొద్దిగా నీరు వేసుకొని పాకం పట్టుకోవాలి. చివరిగా తయారైన బెల్లం పాకాన్ని చల్లార్చుకున్న అన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మన పాయసాన్నం రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్